హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎట్ అనదర్ వాట్ ఐ ఎయిట్ ఇన్ డే. సో ఇదైతే లంచ్ కోసం మా అమ్మ పచ్చి శనగపప్పు అండ్ బీరకాయ కాంబినేషన్ తో చేసినటువంటి కర్రీ. ఈ కర్రీకి నాకు చపాతి అంటే చాలా ఇష్టం అనమాట సైడ్ కి, కానీ అన్నంతో ఈవినింగ్ అయితే నేను మా అమ్మ కలిసి నన్న తాగడానికి వచ్చేసాం అనమాట. సబ్జా వేయమంటే అంకుల్ సబ్జా అప్పుడే అయిపోయిందని చెప్పారు. సో ఇంకా లైట్ అని చెప్పి అలానే తాగేసాము, చాలా బాగుంటుంది. అమ్మతో అవుటింగ్ అయిపోయిన తర్వాత అక్కకి వీకెండ్ అని చెప్పి అక్కతో అవుటింగ్ వచ్చామన్నమాట. గార్డెన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను, బటర్ స్కాచ్ అండ్ చాక్లెట్ ఫ్లేవర్ కాంబో వస్తుంది. దాని తర్వాత ఇంకా స్వీట్స్ అయితే ఇక్కడ చూసారా, యమ్మీగా ఉంది కదా. నాకు వీలైతే ఫ్రెష్ గా అప్పుడప్పుడే కొన్ని స్వీట్స్ అయితే చేశారనమాట. ఈ రసగుల్లా చూడండి అసలు ఫుల్ జీరాతో ఎంత బాగుందో. నాకైతే ఈ స్వీట్ చాలా ఇష్టం, అంటే మలై కాజా కూడా చాలా ఇష్టం. కోవా జాంగ్రీ ఉంటుంది గైస్, చాలా బాగుంటుంది అసలు. అండ్ ఇంకో విషయం ఏంటో తెలుసా గైస్, వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి మనకి ఏది కావాలని అది టేస్ట్ అయితే ఇస్తారనమాట. అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రమోషన్ గైస్, మాకైతే ఇంకా మేము అవుటింగ్ వచ్చామని చెప్పి అట్టే మీకు క్లిప్ చూపించాను అనమాట మిమ్మల్ని నోరూరించడానికి. సో ఇక్కడ మనకి స్వీట్సే కాదు హాట్ కూడా ఉంటుంది అనమాట. వీళ్ళు ఏదైనా కూడా చాలా ఫ్రెష్ గా చేస్తూ ఉంటారు, అప్పటికప్పటికే వేడిగా ఉంటుంది అనమాట. స్వీట్ అయినా హాట్ అయినా కూడా, స్వీట్ కూడా వేడిగా ఉంటుంది అంటే నమ్మండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఫుడ్ బ్లాగ్స్ కోసం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లవ్ యూ.